హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ గీతా ప్రసాద్. ఈరోజు ఒక సుదినం చెప్పాలంటే. అంటే 5 ఇయర్స్ నుంచి ప్రజలు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ సమయం ఈరోజు రానే వచ్చింది. సో ప్రజలందరూ కూడా ఏంటంటే తండోపతండాలుగా కదులుతున్నారు. ఈరోజు నేను వైజాగ్లో కూడాను చాలా దగ్గర చూడడం జరిగింది. చాలా ఎలక్షన్ బూత్లో 6 నుంచే ప్రజలందరూ కూడా ఏంటంటే లైన్లో నిలబడున్నారు. 6:30 నుంచి కూడాను. సో ప్రజల్లో చైతన్యం వచ్చింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కలకట్టా ఎక్కడి నుంచి అయినా సరే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి ఈరోజు రీచ్ అవ్వడం జరుగుతుంది. నేను నుంచి కూడా ఏంటంటే మనం ఈ టీవీ ఛానల్స్లో, న్యూస్లో కూడా చూస్తున్నాం. సో ప్రజల చైతన్యం వచ్చింది. ఈ 5 సంవత్సరాల నుంచి మనం పడిన బాధ, మన రాష్ట్రం ఏ విధంగా అప్పులు ఊబిలో కూరుకుపోయింది, ఏ విధంగా పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలి వెళ్ళిపోయే వేరే రాష్ట్రాలకి, యువత ఉద్యోగాలు లేక ఏ విధంగా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు అనేది కొంతమంది యువకులు కూడా పక్క రాష్ట్రాల్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈరోజు నేను ప్రతి ఛానల్ ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. వాళ్ళ బాధని చేసుకుని అక్కడ నుంచి ఏంటంటే 100% మన రాష్ట్రాన్ని మనం రక్షించుకోవాలనే ఉద్దేశంతో మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు సంపాదించుకోవాలి, మన రాష్ట్రంలో ఉద్యోగాలు చేయాలి, పక్క రాష్ట్రాలకు వెళ్ళేసి బతకూడదని చెప్పేసి ఆశతో వస్తున్నారు. సో ప్రతి ఒక్క ఓటర్ మహాశయులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే తప్పకుండా మీరందరూ కూడా నెట్ ఓటు హక్కుని వినియోగించుకోండి. ఎవరికి వేయాలని నేను చెప్పట్లేదు, కానీ ఏ ప్రభుత్వం వస్తే కనుక ప్రజలకు మంచి జరుగుతుంది, ఏ ప్రభుత్వం వస్తే కనుక యువతకు ఉద్యోగాలు దొరుకుతాయి, ఏ ప్రభుత్వాన్ని వస్తే కనుక రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, లేకపోతే పరిశ్రమలు వస్తాయి, ఏ ప్రభుత్వానికి కనుక మనము ఈ బాధ్యతని రాష్ట్రం యొక్క బాధ్యతను అప్పచెప్తే కనుక వృద్ధులకు, రైతులకు, నెక్స్ట్ ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలు పర్ఫెక్ట్గా, అంటే సంక్షేమ కార్యక్రమాలు అంటే అప్పులు చేసి డబ్బులు పంచడం కాదు, పరిశ్రమలను తీసుకురావడం, సంపదను సృష్టించే కెపాసిటీ ఏదైతే ప్రభుత్వానికి ఉందో అటువంటి ప్రభుత్వాన్ని మీరు అందరించుకొని మళ్ళీ మన రాష్ట్రం రాబోయే కొన్ని నెలల్లో 6 సంవత్సరాల్లో నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు, అంటే ఇప్పుడు చాలా అట్టడుగు స్థానంలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఒక్కొక్క మెట్టు కూడా పైకెక్కి ఒక అగ్రస్థానంలోకి వెళ్ళే విధంగా మన రాష్ట్రం తలెత్తుకుని ఒక రాజధాని కూడా ఉండేటట్టు, మా రాజధాని ఇదిరా అని చెప్పుకొని తలెత్తుకునేటట్టు ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్క ఓటర్ మహాశయులకి ఏంటంటే వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకొని మన రాష్ట్రాన్ని కాపాడండి అని హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ గీతా ప్రసాద్. థ్యాంక్ యూ వెరీ మచ్.